హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అభయ కేసులో ఏదైతే వర్డిక్ట్ నిన్న వచ్చిందో అది నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాధాకరం కాదు, అది అభయ ఆత్మకి కూడా చాలా, అంటే ఆమె ఆత్మ కూడా రోధిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అసలు అది ఏమన్నా వర్డిక్టా, లైఫ్ ఇంప్రిజ్మెంటా, 50,000 పెనాల్టీయా? నువ్వు ఈ కేసు నిజంగా ఈ క్రైమ్ చేసావా లేదా అని అడిగితే నేను ఈ క్రైమ్ చెయ్యలేదు, ఇంకేస్ చేసి ఉంటే నా మెడలో ఉన్న రుద్రాక్ష ఇరిగిపోయేది అని సంజయ్ రాయ్ చెప్తున్నాడు. ఇది ఒక డిఫరెంట్ కేసు కాదు, దిస్ ఇస్ జస్ట్ నార్మల్ కేస్ అని మాట్లాడుకుంటున్నారు కోర్టులో. ఏంటి ఇది? నిజంగా ఇండియాలో ఇలానే జరుగుతుందా? ఇంకెప్పటికీ ఇండియాలో లా అనేది మారదా? ఇంకా క్రైమ్ చేసిన వాళ్ళకే సపోర్ట్ దొరుకుతుందా అంటే అవుననే చెప్పాలి. క్రైమ్ రిపోర్ట్ చెయ్యాలా చెయ్యకూడదా అంటే ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు ఈ కేసుని చూస్తే. నిజంగా జస్టిస్ డిలే ఇస్ జస్టిస్ డినై అన్నారు, కానీ ఈ కేసులో జస్టిస్ డిలే అయినా పర్వాలేదు, కానీ జస్టిస్ మాకు కావాలి అని చాలా స్ట్రాంగ్గా వాళ్ళ పేరెంట్స్ ఫైట్ చేశారు. కానీ ఏం జరిగింది? ఏమీ జరగలేదు. న్యాయదేవతకి కళ్ళగంతలు కట్టినా విప్పేసినా పెద్ద ఫరక్ పడేది లేదు. న్యాయదేవత ఎప్పుడూ గుడ్డిదే అని ఇంకొకసారి నిరూపించింది. నిజంగా అసలు ఈ వర్డిక్ట్ చూస్తుంటే ఏంటి ఇది? ఇంత నీచమైన పని చేసిన వాళ్ళని వదిలేస్తారా? కోర్టు ఇంకొకటి ఏం నమ్ముతుంది తెలుసా? సంజయ్ రాయ్ మారుతాడని నమ్ముతుంది. ఎలా మారుతాడు? వాడి ఫేస్లో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు. ఎలా మారుతాడు? ఏమి జైలుకి వెళ్ళి అతను మిగతా వాళ్ళతో ఏం షేర్ చేస్తారు? అరే మీరు చెయ్యండిరా ఇంకా ఇలాంటివి క్రైమ్లో, నేను మీకు సపోర్ట్ చేస్తాను, నేను ఎలా అయితే తప్పించుకున్నానో డెత్ పెనాల్టీ నుంచి మిమ్మల్ని కూడా అలా తప్పియచ్చో అని మాట్లాడతాడు. నిజంగా ఈ వర్డిక్ట్ అయితే చాలా షేమ్ఫుల్. నాకు తెలుసు నేను లా గురించి తప్పుగా మాట్లాడుతున్నానని, కానీ అలా మాట్లాడేటట్టు చేశారు. నిజంగా నేను తప్పు అయితే మీరు నన్ను కమెంట్ చేయండి. నేను నిజంగా తప్పుగా మాట్లాడుతుంటే నేను ఈ వీడియో కూడా తీసేస్తాను, సారీ కూడా చెప్తాను. బట్ నాకు ఎక్కడ కూడా నేను తప్పు మాట్లాడినట్టు నాకైతే అనిపించట్లేదు. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.